పాలమూరుకు నిధుల వరద పారుస్తామని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు క్షమించరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, కృష్ణమ్మ జలాలతో పాలమూరు భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. పేదల తిరుపతి కురుమూర్తి స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్రం నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబుకు హామీ ఇచ్చారు మలేషియా పారిశ్రామికవేత్తలు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే కేసీఆర్ పార్లమెంటుకు వెళ్లారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. 10 ఏళ్లు ఏ అభివృద్ధి చేయకపోవడంతోనే ఇంకా వలసలు ఉన్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మాపూర్లో కురుమూర్తి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు సీఎం. కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వలసలను ఆపాలని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని తెలిపారు రేవంత్. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయండి కానీ అభివృద్ధికి అడ్డుపడొద్దన్నారు సీఎం. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. దయచేసి వారికి కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని, ఇంకా వలసలు కొనసాగుతున్నాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు జిల్లాలో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. కురుమూర్తి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని, అందుకే 110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలయానికి ఏం కావాలో నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు సీఎం. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి పాలమూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ. సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. పేదల తిరుపతి కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రులు. ఘాట్ రోడ్ లేకుంటే పెద్దవాళ్ళు పైలేకపోతున్నారంటే నేను చెప్పాను, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకొని శాంక్షన్ చేపిస్తారని చెప్పిన మాట ప్రకారం నెలలోపే ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి R&B శాఖ ద్వారా బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని మీ అందరు కూడా ఒకటే కోరుతున్నాం. ఈ పవిత్ర దేవస్థానానికి నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. పేదల తిరుపతి, పేదవాని తిరుపతి, ఇంత చరిత్ర ఉన్న విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. ప్రతి సంవత్సరము కార్తీక మాసము 30 రోజులు దీక్షలతోటి, ఉపవాసాలతోటి స్వామివారి భక్తులుగా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేషియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులతో వచ్చేవారికి హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ అని చెప్పారు. మలేషియా కౌలాలంపూర్లో అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు శ్రీధర్ బాబు. తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ముందుకొచ్చారు మలేషియన్ పారిశ్రామికవేత్తలు. Few varieties can be exported. What varieties can be exported is the best person. The institution which he represented as Vice Chancellor is a reputable and very known and prestigious university, the Agricultural University. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో 68వ అండర్ 14 బాలబాలికల రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాండ్బాల్ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పొన్నం. వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి అందులో అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రక్రియకు సంబంధించి క్షేత్ర స్థాయిలో క్రీడల పట్ల భాగస్వామ్యం తీసుకొని అందులో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. చేపల పెంపకం, అమ్మకాల అధ్యయనం కోసం 3 రోజుల కర్ణాటక టూర్ వెళ్లనున్నారు అధికారులు.
ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 13 వరకు బెంగళూరు, మైసూరు ఏరియాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరగనుంది. గత 10 ఏళ్లు చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ నేతలు కోట్లాది రూపాయలు లూటీ చేశారని మెట్టు సాయికుమార్తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఆదర్శవంతమైన పాలసీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పలు రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత రాష్ట్రంలో కొత్త పాలసీ తేనుంది ప్రభుత్వం. హైదరాబాద్తో పాటు జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఒక్కో ఇంటి దగ్గర వివరాలు సేకరించేందుకు దాదాపు అరగంట సమయం పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఒక్కరోజే 69,624 కుటుంబాల వివరాలు సేకరించారు ఎన్యుమరేటర్లు. సర్వేతో ఎలాంటి ఇబ్బంది ఉండదని మరోసారి స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కులాల లెక్కలు తీసేందుకు ఈ సర్వే చేపడుతున్నామని, అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన ఎన్యూమరేటర్లు శనివారం నుంచి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 75 ప్రశ్నలు అడిగి కుటుంబానికి చెందిన సమాచారం తెలుసుకుంటున్నారు. కలెక్టర్లతో పాటు అధికారులు సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో పథకాల కోత ఉండదని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కులాల లెక్కలు తీసేందుకే ఈ సర్వే చేపడుతున్నామని వివరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సర్వే తీరును పరిశీలించారు పొన్నం. సర్వేకు అడ్డంకులు సృష్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలమెంతో, మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని, ఎవరంతో వారికంతా అనే ఆలోచనతో, లేదా తెలంగాణలో అందరి యొక్క ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. దీని కొంత సమాచారం ఇవ్వడానికి సంబంధించి నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధులు నిర్వహణకు మీ ఇంటికి వస్తూ ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి. గ్రేటర్ హైదరాబాద్లో 28 లక్షల వరకు ఇండ్లున్నాయి. ఆదివారం కావడంతో ఉదయాన్నే సర్వే ప్రారంభించారు అధికారులు. చందానగర్, శేరలింగంపల్లి ఏరియాల్లో సర్వేను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ డివిజనల్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న సమగ్ర సర్వేను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో మాట్లాడారు. ఎలాంటి అపోహలకు పోకుండా సర్వేకు స్థానికులు సహకరించాలన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి. సర్వేల్లో జనం అడుగుతున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు అధికారులు. రేషన్ కార్డుతో పాటు పథకాలకు ఎలాంటి కోత ఉండదని వివరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల డేటా సేకరించేందుకే సర్వే చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు వృత్తి, ఉద్యోగాల కోసం వేరే ఊరికి వెళ్లిన వారు సర్వే కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించింది. సర్వే కోసం సొంత గ్రామానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉన్న చోటే కుటుంబ సభ్యుల వివరాలు చెబితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఆధార్, రేషన్ కార్డ్, ధరణి పాస్ పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే ఎన్యూమరేటర్లకు త్వరగా సమాచారం ఇవ్వొచ్చన్నారు అధికారులు. 10 నెలల్లో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు బీజేపీ లీడర్లు. హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు కమలం నేతలు. అన్ని వర్గాల ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లిలో పర్యటించిన కిషన్ రెడ్డి దయాబాగ్, మల్లెపల్లి డివిజన్లో కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కంటి చూపు లేని వాళ్లకు ఎంత ఖర్చైనా చూపు వచ్చేలా చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. పొదుపు సంఘాలకు కేంద్రం నుంచి అనేక స్కీమ్లున్నాయన్నారు కిషన్ రెడ్డి. అందుకోసం ఈరోజు తక్కువ ఖర్చుతో జన ఔషధ కేంద్రాలు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోసం 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు మరి అన్ని రకాల కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆయుష్మాన్ భారత్ మొన్ననే 4 రోజుల క్రితం ప్రధానమంత్రిగా స్కీమ్ ప్రారంభించారు. అది మన బస్తీలో కూడా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు మరి కార్డ్స్ ఇప్పించాల్సి ఉంది.
హైదరాబాద్లో అభివృద్ధి ఆగిందన్నారు కిషన్ రెడ్డి. బస్తీలలో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గుంతలు పడిన రోడ్లకు ప్యాచ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉందన్నారు కిషన్ రెడ్డి. नहीं रहने के कारण गवर्नमेंट का बजट नहीं एलोकेशन करने के कारण आज रोडों के ऊपर ड्रेनेज ओवरफ्लो होता है. छोटे छोटे रोड अगर रिपेयरिंग है तो रोड रिपेयरिंग नहीं करते. स्ट्रीट लाइट्स जल गए तो बजट नहीं रहने के कारण नया स्ट्रीट लाइट्स रिप्लेसिंग नहीं कर रहे. जो हैदराबाद जीएचएमसी में वाटर वर्क्स में आउटसोर्सिंग काम करते हैं समय पर उनको साली नहीं दे पा रहे. आज तेलंगाना सरकार का पूरा आज आर्थिक स्थिति दृष्टिकोण से दिवाला हो गया. కేసీఆర్ పాలనలో రైతుల జీవితాలు ఆగమయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవట్లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు సంజయ్. ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులకు వెంటనే నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి రాజేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈతవనంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్లను ప్రారంభించి అక్కడే ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈత కళ్ళు తాగారు బండి సంజయ్. గీత కార్మికులకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రైతుల పరిస్థితి ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలు చెప్పిస్తున్నారు. మేము రుణమాఫీ చేస్తామని చెప్పి, బోనస్ ఇచ్చినామని చెప్పి, భరోసా ఇచ్చినామని చెప్పి. 10 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ఏం చేసిందని ప్రశ్నించారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. బీసీలను విడదీసేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. సీఎం రేవంత్ చెప్పిందే బీసీ మంత్రులు చేస్తున్నారని విమర్శించారు ఆనంద్ గౌడ్. అందరినీ తక్కువ పక్క జరిపి ఆ సీట్లోకి వచ్చినట్టే తక్కువ మీద ఉంటాడా? దీన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రజలని వంచడానికి నేను చెప్తున్నా, మీకు నిజాయితీ ఉంటే వచ్చే రిపోర్ట్ వస్తుంది, చేస్తారు. నువ్వు రిజర్వేషన్ 42% నేను ఖచ్చితంగా చేస్తా. ఈ కులగణనకు దానికి సంబంధం లేదు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తా. బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు బీజేపీ లీడర్లు. గత సర్కార్ పాలనలో జరిగిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు కమలం లీడర్లు. బీజేపీ మత రాజకీయాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. నకిలీ బాబాలు ప్రజల్లో చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. ఎంవీఏ నేతలతో కలిసి మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఖర్గే. కూటమి అధికారంలోకి వస్తే రైతులకు 3 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతితో పాటు హామీలన్నీ అమలు చేస్తామన్నారు. దేశాన్ని బీజేపీ ఏటీఎంగా మార్చుకుంటుందన్నారు కూటమి నేతలు. సాధువుల వేషంలో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నిజమైన సాధువులు ప్రజల్లో ఐక్యతకు కృషి చేస్తారన్నారు. బీజేపీ నకిలీ బాబాలు మాత్రం ప్రజల్లో విద్వేషాలు పెంచి లబ్ధి పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ముంబైలో జరిగిన సంవిధాన్ బచావో సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశ సమైక్యతకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే దేశ ఐక్యత సాధ్యమన్నారు ఖర్గే. या तो सन्यासी कपड़े डालते हो, गेरुआ डालते हो, पॉलिटिक्स से बाहर हो जाओ. भाई एक तरफ गेरुआ कपड़े डालते हो, दूसरों को उपदेश करते हो, बटेंगे तो कटेंगे बोलते हो. और ये क्यों डाले? अरे आपका काम तो सबको जोड़ना, सबसे प्रेम से बात करना. మహారాష్ట్రలో ఎంవీఏ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు ఖర్గే. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామని చెప్పారు. ముంబైలో మహావికాస్ అఘాడీ కూటమి నేతలతో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అధికారంలోకి రాగానే యువతకు నెలకు 4,000 ఆర్థిక సాయం, రైతుకు 3 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. ప్రజలకు ఆరోగ్య బీమా సహా అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు ఎంవీఏ నేతలు. महाराष्ट्र का चुनाव ये बहुत ही महत्वपूर्ण चुनाव है देश के लिए. ये सिर्फ महाराष्ट्र के लिए नहीं है या सिर्फ दल बदलू लोगों के लिए नहीं. ये जो चुनाव है ये देश का भविष्य बदलने वाला चुनाव है. हमारी 5 गारंटी महाराष्ट्र के हर परिवार के उत्थान में मददगार होगी. हर परिवार को सालाना करीब 3 लाख रुपए का सहयोग मिलेगा. వయనాడ్ బైపోల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎంపీగా గెలిపిస్తే వయనాడ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మతాల పేరుతో చిచ్చుపెట్టే పార్టీలను ఓడించాలన్నారు ప్రియాంక. You know, they should talk on real issues.
they should talk on development issues. What have they done for Wayanad? They should talk about that. So I really think that elections have to be about the issues that affect people. They have to be about price rise, unemployment, development, all the multiple issues people are fighting. And I don't think we should distract people with all these things. మహారాష్ట్రలో ఎంబీఏ కూటమిదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మహాయుతి సర్కార్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో షిండే సర్కార్ ప్రజల సొమ్ము దోచుకుందన్నారు. राज्य की सब जनता को न्याय देने की भूमिका महाराष्ट्रनामा में रखी गई है और उसी आधार पर एक सक्षम महाराष्ट्र और भ्रष्टाचार मुक्त महाराष्ट्र और पूरी कानून व्यवस्था को अच्छे से बनाने का वादा हमने जनता को किया है. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏఐసీసీకి ఏటీఎంగా మారాయన్న మోదీ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ నేత రషీద్ అల్వి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు కర్ణాటక ఏటీఎం అయితే బీజేపీ దేశాన్ని ఏటీఎంగా మార్చుకుందా అని ప్రశ్నించారు. ఎవరు ఎవరికి ఏటీఎంగా పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. अगर कहीं भ्रष्टाचार हो रहा है तो कानून अपना काम कर सकता है. प्रधानमंत्री क्यों नहीं कानून के मुताबिक लोगों के खिलाफ कार्रवाई करते अगर कोई भ्रष्टाचार कर रहा है. और कर्नाटक का एटीएम नहीं है. भारतीय जनता पार्टी ने तो पूरे देश को एटीएम बना रखा है. మహాయుతి సర్కారులో అంతర్గత కొట్లాట తీవ్ర స్థాయిలో ఉందన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఓట్ల కోసమే కలిసి ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు సీఎం కావాలన్న దేవేంద్ర ఫడ్నవీస్ కలలు నెరవేరవన్నారు ఓవైసీ. अरे तू मुख्यमंत्री नहीं बनने वाले तू अभी तुम्हारे ख्वाब झुकना शुरू होने वाले देवेंद्र फडणवीस. तुम्हारे शिंदे में 12 का आंकड़ा चल रहा है. तुम दोनों दिखाने को एक अंदर से तुम्हारे में तुम एक की दूसरे की टांग खींच रहे मेरे को मालूम. మహారాష్ట్రలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. మహాయుతి సర్కార్ పాలనలోని అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించామంటున్నారు కాంగ్రెస్ నేతలు. జార్ఖండ్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్రమ ఇసుక తవ్వకాలతో సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ 100 కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును వసూలు చేస్తామని చెప్పారు. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రజల్లో చిచ్చు పెడుతోందన్నారు. కూటమి కుట్రలను ఛేదించేందుకు దళిత గిరిజనులు ఐక్యంగా ఉండాలన్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్ సంపదను జేఎంఎం నేతలు దోచుకుంటున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్రమ ఇసుక తవ్వకాలతో 100 కోట్లు కాజేశారని ఆరోపించారు. జేఎంఎం నేతల ఇండ్లలో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. సీఎం హేమంత్ పాలనలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. बंद पड़े पुराने कारखाने भी खुलवा रहे हैं. सिंदरी का खाद कारखाना भी तो पहले की सरकारों की कुनीति की वजह से बंद हो गया था. जब झारखंड में भाजपा सरकार बनेगी तो वो सरकार में भी ज्यादा से ज्यादा युवाओं को पक्की नौकरी देगी. కాంగ్రెస్ జేఎంఎంలు ఓబీసీలను విభజించే కుట్ర చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. కులగణన పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతపై దాడి చేస్తోందని ఆరోపించారు. కూటమి కుట్రలు ఫలించొద్దంటే ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు. జార్ఖండ్లో కూటమి సర్కార్ ఏర్పడితే దళిత గిరిజనుల రిజర్వేషన్లు తొలగిస్తుందన్నారు. బీజేపీని గెలిపిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మోదీ. यही वजह है कि आज भाजपा की सरकारों में बड़ी संख्या में आदिवासी मंत्री हैं. देश के अनेक राज्यों में राज्यपाल मेरे आदिवासी भाई बहन हैं. सबसे बड़ी बात, भाजपा एनडीए ने ही द्रौपदी मुर्मू जी को देश की राष्ट्रपति बनाया है. మరాఠా ప్రజల ఆకాంక్షల మేరకు బీజేపీ మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ముంబైలో సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల హామీలను ప్రకటించారు. బీజేపీ సర్కారు ఏర్పడితే లడ్కీ బెహెన్ సాయం, వృద్ధాప్య పింఛన్ 2100 రూపాయలకు పెంచుతామన్నారు. అలాగే 25 లక్షల కొత్త ఉద్యోగాలు, కరెంటు బిల్లులపై 30% రాయితీ కల్పిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ స్కీమ్, 50 లక్షల మంది మహిళలకు విస్తరణతో పాటు అన్ని హామీలు అమలు చేస్తామని తెలిపారు. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎంవీఏ కుట్రలు చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
వీర్ సావర్కర్, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎంవీఏ ఏర్పాటైందన్నారు. దేశంలో శాంతి భద్రతలు దెబ్బతీయడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు అమిత్ షా. अगाड़ी सरकार बनते ही महाराष्ट्र में भी इसका आप रिपीटेशन करने वाले हो, मगर आप लोग चिंता मत करो. मोदी जी ने तय किया है संसद के अंदर वक्फ कानून को बदलकर ये अधिकार वक्फ बोर्ड के पास नहीं रहने वाला है. नहीं. భారత్ అభివృద్ధి ప్రపంచానికి ఓ రోల్ మోడల్ అన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఇండియా అనుసరించిన విధానాలను అన్ని దేశాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. రోడ్ల నుంచి విమానాశ్రయాల వరకు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు జయశంకర్. It is not just our capabilities and consumption that are changing, so too our logistics. Supply chains are partly production, but they are very much routings. The world is still functioning in the post-colonial connectivity grid that was designed for the convenience of the West. The world is today increasingly appreciating the India story. We may experience it on a daily basis. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలను 4 వర్గాలకు విభజించినట్లు చెప్పారు. ఈ హామీలతో మహారాష్ట్రలో పేదరికం అంతమవుతుందన్నారు. कांग्रेस की राहुल गांधी की खटाखट की योजना पूरे भारत में फेल हुई है, असफल हुई है. कांग्रेस शासित हर प्रदेश में पूरी तरह से ये खटाखट की आर्थिक नीति अनर्थ नीति बनकर सामने. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 రాష్ట్రాల్లో గెలిచి తమ బలం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ శాంసన్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. తిలక్ వర్మ 20, అక్షర్ 27, హార్దిక్ పాండ్యా 39 పరుగులతో కాసేపు పోరాడారు. 5 దక్షిణాఫ్రికా బౌలర్లు తలా ఓ వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ శాంసన్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. తిలక్ వర్మ 20, అక్షర్ 27, హార్దిక్ పాండ్యా 39 పరుగులతో కాసేపు పోరాడారు. 5 దక్షిణాఫ్రికా బౌలర్లు తలా ఓ వికెట్ తీశారు. That's all for now.